శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 2, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు కనుక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే రెండు గ్రహాలు కలిపినప్పుడు రవి గ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా, జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు,
మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలినాడు శని జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కారణంగా అర్ధాష్టమ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవంతుడు పంచమంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో స్థానచలన బదిలీలు పొందే అవకాశం కలదు. పని భారం అధికమవుతుంది. పనుల ఒత్తిడి, అధిక శ్రమ, మానసిక చింతన, చిన్న చిన్న సమస్యలుగా ఎదుర్కోవడానికి అవకాశం కలదు. అష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితంలో కానీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కానీ మీ యొక్క మిత్రులను, సహచరులను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోవడం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో రవి బుధులు, శుక్ర రాహువులు, కుజుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వారికి వారి యొక్క అత్యధిక శ్రద్ధను బట్టి విద్యలో ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి విద్యార్థులు విద్య యందు తప్పనిసరిగా ఖచ్చితమైన నిర్ధారణతోటి చదవాలి, ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. లేదా విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కలదు. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పై అధికారుల చేత మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం, సంయమనం పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సూర్య భగవంతుని ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చక్కని ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుంది. గురువారం నాడు గురుగ్రహానికి సంబంధించి శనగలు దానం ఇవ్వడము, పసుపు రంగు వస్త్రము మరియు పీచు తీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు బ్రాహ్మణునికి దక్షిణగా సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావం చేత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.